రవికి ఈరోజు తన్వ పుట్టినరోజు. అతను తన అత్యుత్తమ దుస్తులు వేసుకుని జుట్టు బాగుచేసుకుని ఎదురుచూశాడు. ఇంకా ఎదురుచూశాడే. కాని స్కూల్లో ఎవరూ అతనికి విష్ చేయలేదు. స్నేహితులు కాదు, టీచర్లు కూడా కాదు. ఇంటికొచ్చిన తర్వాత కూడా అమ్మ చాలా బిజీగా కనిపించింది. పండుగలా ఎలాంటి అలంకరణలు లేవు. కేక్ కూడా లేదు. రవి నిశ్శబ్దంగా తన గదికి వెళ్లి కిటికీ దగ్గర కూర్చుని కన్నీళ్లు దాచుకుంటూ బయటకు చూశాడు. కాని సరిగ్గా సాయంత్రం 6 గంటలకు లైట్లు ఆఫయ్యాయి. అప్పటికే బూమ్! లైట్లు తిరిగి ఆన్ అయ్యాయి. అంతా కలిసి అర్చుకున్నారు. హ్యాపీ బర్త్డే రవి! గది నిండా బెలూన్లు, బహుమతులు, అతని ఇష్టమైన కేక్, ఇంకా అతని స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. తేలింది ఏమిటంటే అందరికీ గుర్తుంది. అవారు అంతా కలిసి ఆ చిన్న అబ్బాయికి, ఎప్పుడూ ఇతరుల కోసం నవ్వే రవికి ఒక గొప్ప సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. నైతికత ఎప్పుడైనా నిశ్శబ్దం తెలియకపోవడం కాదు. అది ప్రేమ రూపంలో ఒక ఆశ్చర్యం కావచ్చు.